తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తన అసంతృప్తిని వెల్లడించారు. మీ రాజ్యం మీరే చూసుకోండి, మా పని అయిపోయింది అంటూ మంత్రి ముందే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు వేములవాడ రాజరాజేశ్వర ఆలయం విస్తరణ పనులు జూన్ 15 నుంచి ప్రారంభం కావటం లేదని, తరువాత నిర్ణయిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ అంశాలపై మా కరీంనగర్ ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలను అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం జరిగిన సంఘటనలు ఒకసారి మనం పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన అసంతృప్తిని మరోసారి వెలగక్కారు. నిన్న సాయంత్రం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశానికి వచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయనకు ఎదురుగా వచ్చి ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఆయన ఒక వినతి పత్రాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు, ఆయనతో పాటే ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన ఒక వినతి పత్రాన్ని అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో తాను ఆ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చెప్తూనే ఆయన్ను ఆలింగనం చేసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన్ను కాస్త వెనక్కి నెట్టి దూరంగా వెళ్ళడం జరిగింది. ఆలింగనం చేసుకునేందుకు ఆయన కొంత ఏదైతే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఆ తర్వాత ఒక అంశాన్ని అయితే ఆయన మీ పని మీరు చేసుకోండి, మీ రాజ్యం మీరు నడుపుకోండి, మా పని అయిపోయిందంటూ కూడా ఆయన అక్కడ నుంచి నిష్క్రమించడం జరిగింది. దీంతో మరోసారి తన అసంతృప్తిని వెలగక్కడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజీవ్తో ఆయనకు మనస్పర్ధల విషయం గతం నుంచి కూడా కొంతకాలం నుంచి కూడా గ్యాప్ పెరుగుతూ వస్తుంది. చాలా సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తన అసంతృప్తిని పార్టీ అధిష్టానంపై ఉన్నటువంటి అకస్సును వెలగక్కుతున్నారు. సంజీవ్ అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి గ్యాప్ పెరుగుతూనే ఉంది. అయితే ఈ మధ్య అది కాస్త ఎక్కువైంది. నిన్న ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే ఆయన ఈ యొక్క అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా జీవన్ రెడ్డిని సంధాయిస్తూ లోపలికి వెళ్దామంటూ కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే ఆయన వారిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది మొత్తంగా అయితే జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఇటు ఉమ్మడి జిల్లాలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనం కలిగించింది. ఎందుకంటే ఏకంగా మంత్రుని నిలదీసినంత పనిచేసినటువంటి జీవన్ రెడ్డి ఇక పార్టీలో ఉంటారా వీడుతారా అనేటువంటి ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇక రెండో అంశాన్ని మనం పరిశీలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో వచ్చే నెల జూన్ 15 నుంచి అక్కడ దర్శనాలు నిలిపివేస్తారు. ఆ ఆలయ విస్తరణలో భాగంగా అక్కడ భీమేశ్వర ఆలయంలో దర్శనం కల్పిస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే అవన్నీ అవాస్తవం. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదంటూ కూడా అక్కడ ఆలయ ఈవో ఒక ప్రెస్ మీట్ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆది శ్రీనివాస్ కూడా అదే విషయాన్ని స్పష్టం జరిగింది. టెంపుల్ విస్తరణ పనులు చేయదలుచుకున్నాం, కానీ ఎవరికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. అదేవిధంగా ఆలయ విస్తరణ పనులకు సంబంధించి కూడా అన్ని పక్షాల అయితే నిర్ణయానికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ముందుకు సాగుతామని చెప్పేసి కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పడం జరిగింది. జూన్ 15 నుంచి విస్తరణ పనులు అయితే ప్రస్తుతానికైతే వాయిదా పడ్డాయి. అయితే ఇది ఏ రకంగా మొదలు పెడతారు, అయితే ఇటు భక్తులకు కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలకు ఉన్నటువంటి అనుమానాలు ఎలా నివృత్తి చేస్తారనేటువంటి మాత్రం సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఈ నెల 20 నుంచి 22 తేదీ వరకు జగిత్యాల జిల్లా కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఘనంగా ఈ వేడుకలను జరిపేందుకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అదేవిధంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జిల్లా అధికారులందరినీ కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది, ఇటు పారిశుద్ధ్య పనులు కూడా చాలా సమన్వయంతో జరపాలి, అదేవిధంగా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు కానీ లేకపోతే ప్రత్యేకమైన లైట్లు ఏర్పాటు చేసి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించడం జరిగింది. ఇక మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండగా వారికి సరిపడా వసతులు కూడా కల్పించాలి, రూములు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఇంకా ఇతర ఎంత కల్పించాలనేటువంటి అంశంపై కూడా ఆరా తీయడం జరిగింది. అందుకు అనుకూలంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. సో ఆ రోజు ఇటు దీక్షాపరులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారు. దీక్షా విరమణ కూడా జరిగినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కావచ్చు లేకపోతే జిల్లా అధికారులు కావచ్చు
అన్ని సవ్యంగా ఏర్పాటు చేయని చెప్పేసి కూడా అధికారులు ఆశించేటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. ఇక 22వ తేదీన పెద్ద హనుమాన్కి సంబంధించి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. జయంతి ఉత్సవాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కెమెరామెన్ వినయ్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ నుంచి.